ఏదైతే చిన్న చితక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే 2014-15కు సంబంధించిన రాయితీనే దాదాపుగా 43 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి. 2015-16 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రాయితీ ఎగరగొట్టింది ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ చిన్న చితక పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీ ఎగరగొట్టింది ఎంత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 2016-17లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు. 2017-18 సంవత్సరానికి చూస్తే ఎగరగొట్టిన పారిశ్రామిక రాయితీలు ఎంత అని చెప్పి చూస్తే 207 కోట్లు 2017-18 సంవత్సరానికి సంబంధించి. 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది. అంటే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 828 కోట్ల రూపాయలకు 2019-20 సంవత్సరం అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సగం డబ్బు అంటే 450 కోట్ల రూపాయలు డబ్బును ఈరోజు ఆ పరిశ్రమలకు అందజేసే దానికోసం ఈరోజు సిద్ధమయ్యాం. మరో 450 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు రేపు నెల 29వ తారీఖున అంటే జూన్ 29వ తారీఖున ఇవ్వడానికి దానికి కావలసిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. మొత్తంగా సిస్టంలోకి దాదాపుగా 905 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ చిన్న చితక పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ అవసరం ఈ డబ్బులు దాదాపుగా ఈ చిన్న చితక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని వీళ్ళ మీద ఆధారపడ్డ చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న ప్రజలకు ఉద్యోగం చేసుకుంటా ఉన్న పిల్లలకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నా. ఇదొకటే కాకుండా నిజంగానే ఈ చిన్న చితక పరిశ్రమలను వాటి కాళ్ళ మీద అది నిలబడేటట్టుగా చేయడం కోసం ఇంకా ఏం చేస్తే ఈ పరిశ్రమలు ఆ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట వాళ్లకు ఈ కరోనా ఈ కోవిడ్ టైంలో పరిశ్రమలు పూర్తిగా కూడా మూత వేయాల్సిన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా తడిచి మోపడైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు తోడుగా ఉండేందుకు వాళ్ళకు కరెంటు ఛార్జీల విషయంలో ఏదైనా మనం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి సలహా వచ్చింది. ఆ సలహా సూచన మేరకు ఈ 3 నెలలకు సంబంధించి అంటే వీళ్ళు కరెంటు వాడినా వాడకపోయినా కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ అన్నది కట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా. అటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఎలాగో వేరియబుల్ ఛార్జెస్ ఎలాగో ఉండవు, ఎందుకంటే వాళ్ళు యూనిట్లు నడపడం లేదు కాబట్టి. ఇక ఫిక్స్డ్ ఛార్జెస్ ఎలాగో కట్టాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ దాదాపుగా ఏప్రిల్ మాసం, మే మాసం, జూన్ మాసం అంటే వచ్చే నెలకు సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే కూడా ఇంకా వాళ్ళ ఎకానమీ ఇంకా స్టెబిలైజ్ కావడం కోసం
వాళ్ళకు ఇంకా కొంత తోడ్పాటుగా ఉండేదానికోసం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలకు సంబంధించి 3 నెలలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో కరెంటుకు సంబంధించి మొత్తం 188 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే భరించేదానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా ప్రతి చిన్న చితకకు సంబంధించిన ప్రతి ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రతి పరిశ్రమకు కూడా ఇది భరోసా కల్పించడం కోసం చెప్తా ఉన్న మాటలు. దీనివల్ల దాదాపుగా ఈ 97,428 పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో చిన్న ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న చితక ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడ్డ దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ చేస్తూ ఉన్న కార్యక్రమం. ఈ రెండే కాక ఇంకా ఏం చేస్తే ఈ చిన్న చితక ఈ పరిశ్రమలు ఇంకా మేలు చేయగలుగుతాము అని చెప్పి ఆలోచనలు తీసుకున్న పిమ్మట వాళ్ళందరికీ కూడా పరిశ్రమలు ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆదుకునే దానికోసం ఏదైనా వర్కింగ్ క్యాపిటల్లో మనం ఏదైనా సహాయం చేయగలిగితే, ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకి వీళ్ళకి ఏదైనా ఇప్పించగలిగే పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఇప్పించినందువలన వాళ్ళకు కూడా పరిశ్రమలు మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పిన పిమ్మట ఆ సూచనలు కూడా స్వీకరిస్తూ వాళ్ళకు మంచి చేసే దానికోసం ఈ చిన్న చితక పరిశ్రమల కోసం మంచి చేసే దానికోసం 200 కోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని క్రియేట్ చేసి ప్రతి పరిశ్రమకు 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా తక్కువ వడ్డీకి అంటే 6% నుంచి 8% వడ్డీ లోపే వీళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ పరిశ్రమలకు భరోసా ఇచ్చే మాటలుగా చెప్పదలుచుకున్నా. ఈ రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ రుణాల మీద 6 నెలల పాటు మారటోరియం ఉంటుంది, ఏమీ కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత 6 నెలల తర్వాత 3 సంవత్సరాలలో తక్కువ వడ్డీతో ఈ రుణాలు తిరిగి చెల్లించవచ్చని చెప్పి కూడా ఈ చిన్న పరిశ్రమలకు అన్నిటికీ కూడా చెప్పదలుచుకున్నా. ఇదొకటే కాకుండా ఇవే కాకుండా ఈ 3 కాకుండా ఇంకా ఏం చేయగలిగితే వీటిని ఇంకా వీటిని రక్షించుకోగలుగుతాము, ఇంకా ఏం చేయగలిగితే వీళ్ళకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి ఆలోచనలు చేసినప్పుడు వచ్చిన సలహాల మేరకు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇంకా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వానికి ఏటా ఈ చిన్న పరిశ్రమల ద్వారా దాదాపుగా ప్రభుత్వం 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రి ఇటువంటి చిన్న పరిశ్రమల దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇటువంటి ఈ 360 రకాల ఇటువంటి చిన్న వస్తువులు ఏదైతే ఇటువంటి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో వాటిలో 25% సూక్ష్మ చిన్న అంటే ఎంఎస్సి ఈ పరిశ్రమల నుంచే ఖచ్చితంగా 25% కొనుగోలు చేసేట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఆదేశించింది. ఇటువంటి పరిశ్రమల దగ్గర నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి, వీళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి ఒక 25% మేర ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలని చెప్పి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వీటిలో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏదైతే ఈ ఎంఎస్సీలు ఉంటాయో అంటే సూక్ష్మ అండ్ చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే ఉంటాయో ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అందులో 4% ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. ఒక 3% ఎక్కడైతే మహిళలు నడుపుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా 3% అన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచే
సేకరించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇదొకటే కాకుండా వీళ్ళను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ఎక్కడైనా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తే వీళ్ళు ఎటువంటి అవస్థలు కూడా పడకుండా ఉండేందుకు వీళ్ళ పేమెంట్స్ ఏదైతే ఉంటాయో, వీళ్ళ బిల్లులు ఏదైతే ఉంటాయో వాటిని 45 రోజుల లోపలనే ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో